విజయ్ కుమార్, శ్రీ సాయిరత్నం ఏజెన్సీస్ కర్నూలు అండి. మేము ఇప్పుడు కొన్ని మిషన్స్ మీకు చూపించబోతున్నాము. వాటి ఏంటంటే సీజనల్ ఐటమ్. ఇప్పుడు సీజన్ మళ్ళీ సమ్మర్ సీజన్ వచ్చింది కదా, మీరు లస్సీ సెంటరు, సోడా సెంటరు, తర్వాత ఐస్ క్రీమ్ సెంటరు, ఇలాంటి పీస్ సెంటర్స్ కానీ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే మా దగ్గర అన్ని మిషన్స్ మా దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి. మీకు వీటి గురించి అన్ని కూడా మేము మీకు ఈ మిషన్లు అన్ని పర్చేజ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా షుగర్ కేన్ జ్యూస్ మిషన్స్, లేటెస్ట్ మోడల్స్. ఇవన్నీ ఈ కాఫీ ఐస్ క్రీమ్స్, ఇది స్నోఫాల్ ఐస్ క్రీమ్, ఇది ఐస్ క్యూబ్స్ తయారు చేసే మిషన్ అండి, ఐస్ బ్రేకింగ్ చేసే మిషన్. ఇవన్నీ కూడా తీసుకొని వదుకుమా పీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. షుగర్ కేన్ మిషన్స్ ఈ సమ్మర్ ని మొత్తం కూల్ గా చేద్దామని చెప్పేసి మన దగ్గర సమ్మర్ కి సంబంధించిన కూల్ ఐటమ్స్ ఏవైతే మిషన్స్ ఉన్నాయో కమర్షియల్ యూజ్ చేసేటివి అవన్నీ చూపించడం జరుగుతుంది. ఫస్ట్ మనకి మోస్ట్లీ సమ్మర్ అంటే గుర్తొచ్చేది అందరికి షుగర్ కేన్ మిషన్ యూస్ అనమాట. సో షుగర్ కేన్ లో చాలా టైప్స్ ఉన్నాయి అనమాట ఓల్డ్ వర్షన్ లా. సో మనకి చక్రాలతో తిరిగేటి, దాంట్లో డబుల్ టైం పెట్టేటివి, సింగిల్ టైం పెట్టేటివి అన్నట్టుగా ఉన్నాయి. సో అలా కాకుండా ఇప్పుడు మన దగ్గర లేటెస్ట్ మోడల్స్ వచ్చాయి అనమాట. సో లేటెస్ట్ మోడల్స్ ఏంటంటే సింగిల్ టైం క్రషర్ తో ఉన్నాయి. అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు మీకు షుగర్ కేన్ వర్కింగ్ ప్రాసెస్ ఎలా అనేది, స్టార్టింగ్ షుగర్ కేన్ క్లీనింగ్ కా నుంచి చివరి వాటికి జ్యూస్ వచ్చే వరకు ఎలా అనేది మీకు చూపిస్తాను. సో అందుకు మనకు మొట్టమొదటిగా యూజ్ అయ్యే నిష్పత్తి షుగర్ కేన్ క్లీనింగ్ మిషన్ అనమాట. సో చాలా మంది ఏంటంటే అక్కడ ఎక్కడైతే మనం హోల్సేల్ షుగర్ తీసుకుంటామో ఇదంతా డస్ట్ తో పేరుకొని ఫంగస్ అంతా వాడేసి ఉంటుంది. సో దీన్ని మనం నీట్ గా క్లీన్ చేసుకోవడానికి చాలా మంది గ్లౌజెస్ వేసుకొని క్లీన్ చేయడం, పిలిచడం అలాంటివి చేస్తుంటారు. సో అలాంటిది అవసరం లేకుండా మనం ఇప్పుడు డైరెక్ట్ గా క్లీనింగ్ మిషన్ అనమాట. సో మనకి దీనే షుగర్ కేన్ క్లీనింగ్ మిషన్ అని అంటారు. సో ఈ క్లీనింగ్ మిషన్ ఏంటంటే కంప్లీట్ గా మనకి షుగర్ అనేది చెరుకు గడ్డ అనేది క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట. మనకి క్లీనింగ్ మిషన్ అనేది ఇలా క్లీన్ చేస్తుంది. సో చూడండి, మీరు ఇక్కడ పాత చెరుకుకి కొత్త చెరుకు క్లీన్ చేసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. మీరు క్లియర్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు, రెండింటికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. సో క్లీన్ చేసిన వాటికి, క్లీన్ చేయని వాటికి ఎలా ఉందనేది మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో దీని మొట్టమొదటి మిషన్ క్లీనింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత చూసాము ఇప్పుడు క్రషింగ్ ప్రాసెస్ అనేది ఎలాగనేది. సో ఇది ఏంటంటే ఇప్పుడు సింగిల్ టైం క్రషర్ అనమాట. చెరుకు ఒకసారి పెడితే రెండోసారి పెట్టాల్సిన అవసరం లేదు. సో మనం ఇప్పుడు నీట్నెస్ మన క్రషింగ్ మిషన్ క్రషింగ్ అయిన తర్వాత, క్లీన్నెస్ అయిన తర్వాత ఇప్పుడు ఈ షుగర్ కేన్ మనం క్రషింగ్ చేయడం జరుగుతుంది. చెరుకు జస్ట్ ఒకసారి దాన్ని అలా పెట్టేసేస్తే అయిపోయింది అనమాట. సో రెండోసారి పెట్టాల్సిన అవసరం లేదు. కంప్లీట్ సింగిల్ టైం జ్యూస్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో మనం దీనికి పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ చెరుకు దానికి అన్ని చేస్తే చాలు. సో కంప్లీట్ గా క్రష్ అయ్యి జ్యూస్ ఇలా అవుట్పుట్ రావడం జరుగుతుంది. సో మనకి ఇలా ప్యూర్ జ్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో క్రష్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ గమనించవచ్చు. సో వేస్టేజ్, సో సింగిల్ టైం క్రషర్ మామూలుగా మనకి బయట చక్రాల బట్టి దగ్గర 10 సార్లు మడతేసి పెడుతుంటారు. సో దీనికి అలా అవసరం లేదనమాట. సింగిల్ టైం కి మనకి ఎటువంటి లిక్విడ్ కన్సిస్టెన్సీ లేకుండా క్లియర్ గా కంప్లీట్ గా క్రష్ అయ్యి మనకు రావడం జరుగుతుంది అనమాట. సో 100% జ్యూస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి రిస్క్ లేకుండా 12 సార్లు మడతేసి పెట్టాల్సిన అవసరం లేకుండా క్లియర్ గా సింగిల్ టైం కే మనకి జ్యూస్ రావడం అనేది జరుగుతుంది. ప్యూర్ జ్యూస్ వచ్చింది చూడండి మీరు. సో ఎటువంటి కెమికల్ కలపకుండా, డబల్ టైం కోల్డ్ చేయకుండా ప్యూర్ జ్యూస్ అనమాట సింగిల్ టైం క్రషర్ కి. కదా. సో నెక్స్ట్ క్లీనింగ్ ప్రాసెస్ ఏంటనేది జస్ట్ మనం దీంట్లో ఏమి చేయాల్సిన అవసరం, జస్ట్ ఒక జగ్ ఆఫ్ వాటర్. సో హ్యాపీగా దీని మీద ఇలా పోసేసేస్తే మనకి చెత్త క్లీనింగ్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంది అనమాట. సో జస్ట్ ఒక చెమ్ము నీళ్లు ఇందులో పోసేసేసేస్తే ఆటోమేటిక్ గా అదే క్లీన్ చేసుకుంటది. ఏదైనా చిన్న థ్రెడ్డింగ్స్ అలాంటి దాని మీద ఉంటే జస్ట్ బ్రష్ తో జస్ట్ ఇలా క్లీన్ చేసేసుకొని మనం మళ్ళీ వాటర్ పోసేస్తే క్లీనింగ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడతో క్లియర్ గా చెట్టు క్రషింగ్ అయిపోయి జ్యూస్ కూడా రావడం జరిగింది, అలాగే క్లీనింగ్ కూడా అయిపోయింది. సో హ్యాపీగా మిషన్ ఆఫ్ చేసేసేసి నీట్ గా పెట్టేసుకోవడం. చాలా సింపుల్, జీరో మెయింటెనెన్స్, చాలా ఈజీ మిషన్ అనమాట. ఇప్పుడు షుగర్ కేన్ మిషన్స్ లో మనం చక్రాల మోడల్ చూసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు
ఇది టాప్ ఎండ్ మోడల్స్ అన్నమాట. సో టాప్ ఎండ్ తర్వాత మనకి నెక్స్ట్ అడ్వాన్స్ మోడల్స్ కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు మనం అడ్వాన్స్ మోడల్స్ లో కూడా చూసాం కదా, ఈ అడ్వాన్స్ మోడల్స్ లోనే మళ్ళీ డొమెస్టిక్ మోడల్ కూడా ఉంటుంది అనమాట. సో డొమెస్టిక్ మోడల్ అంటే మనము పర్సనల్ గా ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, అలాగే చిన్న కొట్టు ఉన్న వాళ్ళు కానీ ఇంకా వేరే ఇతర ఏదైనా షాప్స్ ఉన్న వాళ్ళు కానీ దాంట్లోనే పెట్టుకొని మనం జ్యూస్ కూడా అమ్ముకోవచ్చు. ఈ అడ్వాన్స్ మోడల్ కూడా ఎంత జ్యూస్ వస్తుందో కూడా మేము మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, దీంట్లో కూడా సింగిల్ టైం క్రషర్ అన్నమాట. చెరుకు ఒకసారి పెడితే రెండోసారి పెట్టాల్సిన అవసరం లేదు. సో చూడండి, మనకి డొమెస్టిక్ మిషన్ లో కూడా మనకి జ్యూస్ అనేది ఎంత నీట్ గా రావడం జరుగుతుంది. సో దీంట్లో కూడా సింగిల్ టైం క్రషర్ అన్నమాట. చెరుకు ఒకసారి పెడితే రెండోసారి పెట్టాల్సిన అవసరం లేదు దీంట్లో కూడా. సో కంప్లీట్ 100% ఆఫ్ జ్యూస్ కూడా వచ్చేస్తుంది. సో మీరు చూడొచ్చు ఈ వేస్ట్ ని కూడా. సో దీంట్లో కూడా ఇదివరకు మనకి టాప్ ఎండ్ మిషన్ లో హై ఎండ్ లో ఎలా వచ్చిందో డొమెస్టిక్ లో కూడా సేమ్ అదే టైప్ ఆఫ్ క్రషింగ్ జరగడం జరుగుతుంది. సో ఇది చిన్న కొట్టు వాళ్ళు కానీ షాప్ లో వాళ్ళు కానీ హోమ్ నీడ్ వాళ్ళు కానీ ఇంట్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో నాట్ ఓన్లీ షుగర్ కేన్ ఒకటే కాదు, మనం ఇలాగా నిమ్మకాయ అల్లం జ్యూస్ కూడా తీసేసుకోవచ్చు అనమాట. సో నేను మీకు ఇది కూడా పెట్టి చూపిస్తున్నా చూడండి, నిమ్మకాయ ముక్కలు ఇదిగోండి. ఇదిగోండి మీకు ఇక్కడ చూడండి క్రషింగ్ ఎలా జరుగుతుందో లోపల చూడండి. సో ఎంత నీట్ గా లెమన్ ని ఎంత నీట్ గా తీసుకుంటుందో చూడండి. షుగర్ చేసుకోవచ్చు, నిమ్మకాయ జ్యూస్ చేసుకోవచ్చు, అలాగే అల్లంతో కూడా మనం జ్యూస్ చేసుకోవడం జరుగుతుంది. సో హ్యాపీగా మనకి ఇది చూడడానికి డొమెస్టిక్ మిషన్ అయినా సో మల్టీ పర్పస్ మల్టీ టైమ్స్ మల్టీ జ్యూసెస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది దీని యొక్క ప్రత్యేకత. దీని ప్రైస్ కూడా మీకు చాలా అఫోర్డబుల్ ప్రైస్, కంప్లీట్ లో ప్రైస్ లో మనం ఇవ్వడం జరుగుతుంది, చాలా రీజన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక మిషన్ వచ్చేసేసి మనకి ఐస్ క్యూబ్స్ మేకర్ అన్నమాట. సో ఐస్ క్యూబ్స్ ఏంటంటే ఇప్పుడు బయట చాలా మంది జ్యూస్ సెంటర్స్ కి కానీ చెరుకు బండ్ల దగ్గర కానీ ఇంకే వేరే వేరే దగ్గర వచ్చేసేసి జ్యూస్ సెంటర్స్ లో అలాగా సో ఐస్ ని వాళ్ళు రా ఐస్ ని తీసుకొని వచ్చి ఒక పౌచ్ వేసుకొని ఫిట్ చేసేసేసి అత్త పౌడర్ చేసేసేసి మళ్ళీ ఆ పౌచ్ లోకి తీసేసేసి కస్టమర్స్ కి వేసి ఇవ్వడం జరుగుతుంది. సో అది చూడడానికి చాలా గలీజ్ గా ఉంటుంది కాబట్టి సో ఇన్స్టాంట్ ఐస్ క్యూబ్స్ అన్నమాట. జస్ట్ దీంట్లో మనం ఒరిజినల్ గా ఆర్ఓ వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ పోసేసేసి ఇన్స్టాంట్ గా క్యూబ్స్ తయారు చేయడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసేసి మనకి 15 to 18 kgs కెపాసిటీ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది. పర్ డే వచ్చేసేసి 80 to 90 kgs వరకు అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది అనమాట. సో సో 80 kgs వరకు మనకి పర్ డే అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీని ద్వారా కూడా మనం స్మాల్ స్కేల్ బిజినెస్ టైప్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. మనమే క్యూబ్స్ తయారు చేసేసేసి థర్మోకోల్ బాక్స్ లో పెట్టుకొని జ్యూస్ సెంటర్స్ కి ఇవ్వడం కానీ లేకుంటే బార్స్ లో కానీ రెస్టారెంట్స్ లో కానీ సో మిల్క్ షేక్ షాప్స్ ఉంటాయి, మిల్క్ షేక్స్ వాళ్ళకి కూడా ఐస్ క్యూబ్స్ అవసరం కాబట్టి సో వాళ్ళకి కూడా మనం ఇన్స్టెంట్ గా క్యూబ్స్ అనేది మనం తయారు చేసి ఇవ్వచ్చు అనమాట. సో దీని ద్వారా ఏంటంటే మనకి ఇన్స్టెంట్ గా క్యూబ్ తయారు అవుతుంది, స్మాల్ స్కేల్ బిజినెస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మనకి అలా బయట వచ్చే గలీజ్ గా కాకుండా ఎంచక్క నీట్ గా క్యూబ్స్ తయారు చేసి మనం దీంట్లోనే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ క్యూబ్ మిషన్ కూడా మన దగ్గర లోయెస్ట్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉంది. ఈ సమ్మర్ ని దీంతో మనం హ్యాపీగా ఎంజాయ్ చేసే విధంగా కూడా మనము ఈ డీల్ మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసేసి మనకి ఐస్ క్రషర్ మిషన్ అన్నమాట. సో ఐస్ గడ్డలు ఏదైతే ఉందో దీంతో క్రష్ చేసి పంపిస్తుంది అనమాట. సో ఇది 2-in-1 ఆప్షన్. ఫస్ట్ మీకు ఎలా క్రష్ చేస్తుందో నేను చూపిస్తాను. సో మనం ఈ క్యూబ్ ఉన్న డైరెక్ట్ ఇలా క్రష్ అయ్యి రావడం జరుగుతుంది అనమాట. సో చూసారా ఎంత నీట్ గా క్రష్ అయ్యి రావడం జరుగుతుందో. క్రష్ అయ్యే ప్లస్ దీంట్లోనే మళ్ళీ 2-in-1 ఆప్షన్ అనమాట. ఎప్పుడైనా మనకి పవర్ అనేది పోవడం జరిగింది అనుకో మాన్యువల్ గా అనేది మనం రొటేట్ చేసుకొని చేసుకోవచ్చు అలా అనమాట. సో 2-in-1 ఆప్షన్, ఒకటి మోటార్ మోడల్ వస్తుంది ప్లస్ మాన్యువల్ మోడల్ కూడా 2-in-1 ఆప్షన్ ఒకటే దాంట్లో. సో మనకి ఇందాక మనం పెద్ద గడ్డ వేసాం కదా ఐస్ గడ్డ, సో ఆ ఐస్ గడ్డని కాస్త మనకి ఇలా క్రషింగ్ అయ్యి రావడం జరుగుతుంది అనమాట. సో మళ్ళీ ఇప్పుడు వచ్చేసేసి మనకి నెక్స్ట్ మిషన్ సాఫ్టీ ఐస్ క్రీమ్ మిషన్ అనమాట. సాఫ్టీ ఐస్ క్రీమ్ మిషన్ ఏంటంటే ఇది మన దగ్గర 3 మాన్యువల్ మోడల్, ఒకటి వచ్చేసేసి సింగిల్ ఫ్లేవర్,
ఇంకోటి వచ్చేసి సెకండ్ ఫ్లేవర్. ఈ 2 కాంబో కలిసేసేసి ఒకటే దాంట్లో రావడం జరుగుతుంది. ఇలా 3 ఫ్లేవర్స్ తోని మనకి అటాచబుల్ ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసేసి పర్ హవర్ మనకి 400 to 500 కోన్స్ రావడం జరుగుతుంది అనమాట. సో దీనికి మనం ఇలా 2 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 1 is ఫర్ ఒక ఫ్లేవర్ కోసం అండ్ సెకండ్ వన్ బౌల్ ఇస్ ఫర్ అనదర్ ఫ్లేవర్ కోసం. ఈ 2 ఫ్లేవర్స్ కలిపి మళ్ళీ కాంబోలో ఈ 2 ఫ్లేవర్స్ కలిపి ఒకటే దాంట్లో రావాలన్నప్పుడు సో మనకి మిడిల్ ఆప్షన్ అనేది కూడా మనకి ఉండడం జరుగుతుంది అనమాట. ఈ సాఫ్ట్వేర్ స్క్రీన్ కూడా ఏంటంటే ఇప్పుడు చాలా మంది మనం చూస్తుంటాం కదా, పెద్ద పెద్ద మాల్స్ దగ్గర కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ దగ్గర కానీ అలాంటి మాల్స్ దగ్గర ఉండి ఆన్ స్ట్రీట్ నిలబడి కూడా మనకి ఎలక్ట్రిసిటీ ఆప్షన్ ఉంటే ఆన్ స్ట్రీట్ నిలబడి కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. ఎంచేత దీని ద్వారా కూడా మంచి యూటిలైజేషన్ ఈ సమ్మర్ లో దీని అమౌంట్ ఏదైతే మనం ఇప్పుడు అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తామో ఓన్లీ 1 సమ్మర్ లో, ఈ సమ్మర్ లో 3 months లో దీని అమౌంట్ దీనికి రిటర్న్ బ్యాక్ అయ్యి మనం ప్రాఫిట్ లో కూడా ఉంటాం. సో ఆ రేంజ్ ఆఫ్ బిజినెస్ అనేది దీనికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది కూడా సాఫ్ట్వేర్ ఐస్ క్రీమ్ కూడా మన దగ్గర 2 మోడల్స్ లో ఒకటి దీనికి లోయెస్ట్ స్మాల్ మోడల్ అండ్ హై ఎండ్ మోడల్ కూడా అవైలబుల్ గా ఉందన్నమాట. అలాగే వచ్చేసేసి అండర్ కౌంటర్ ఫీచర్స్ మైనస్ ఫీచర్స్ కూడా మన దగ్గర ఉండడం జరుగుతుంది. తర్వాత మనకి టెక్ ఫీచర్స్ అంటాం కదా, సో కూల్ డ్రింక్స్ అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి సో డెక్ ఫ్రిడ్జెస్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. దీంట్లో మనకి 500 లీటర్స్ 400 లీటర్స్ అవైలబుల్ గా ఉంది. సో పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కి కంపల్సరీ మనకి అండర్ కౌంటర్ అనేది కంపల్సరీ, అండర్ కౌంటర్ ఫ్రిడ్జ్ అనేది కంపల్సరీ అన్నమాట. సో అండర్ కౌంటర్ ఫ్రిడ్జ్ ఏంటంటే మనకి ఏదైనా మీట్ కానీ అలాంటిది వాళ్ళకి మిగిలిపోయినప్పుడు సో ఆ మీట్ ని వాళ్ళు స్టోరేజ్ పెట్టుకోవడానికి కంప్లీట్ గా ఆ మీట్ అనేది ఐస్ రూపంలో ఫామ్ కావాలి కాబట్టి సో ఈ అండర్ కౌంటర్ ఫ్రిడ్జ్ లో ఏమవుతుందంటే కంప్లీట్ -10°C లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో దీన్ని 2-in-1 గా కూడా యూజ్ చేస్తారు వాళ్ళు. అండర్ కౌంటర్ ఏంటంటే కింద ఫ్రిడ్జ్ ఉంటుంది ప్లస్ పైన వాళ్ళు ఏదైనా తరుక్కోవడానికి అలాంటి ఏదైనా టేబుల్ టైప్ లో కూడా దీనికి యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దీంట్లో మనకి 3 doors 4 doors కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసేసి మనకి వాటర్ కూలర్స్ అన్నమాట. సో వాటర్ కూలర్స్ ఏంటంటే మనకి దీంట్లో 20 లీటర్స్ 30 లీటర్స్ 40 లీటర్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. సో మనకి డైరెక్ట్ గా వాటర్ పోసేసేసి స్టోరేజ్ పెట్టుకొని దీంతో కూడా మనకు ఒకటి రెస్టారెంట్స్ లో పెడతారు, రెండు ఇంకొకటి బయట 1/2 లీటర్ వాటర్ 1 లీటర్ వాటర్ కూలింగ్ వాటర్ నార్మల్ వాటర్ అని సేవ్ చేస్తారు కదా. సో అలాంటి వాళ్ళకి ఏదైనా షాప్స్ ఉండి షాప్స్ ఎదురుగా పెట్టుకోవాలనుకునే వాళ్ళకి కూడా మంచిగా యూటిలైజ్ అవుతుంది. దీంట్లో మనకి సింగిల్ ట్యాప్ డబల్ ట్యాప్ లో కూడా అవైలబుల్ గా ఉంటారండి. సో స్టార్టింగ్ 10 లీటర్స్ నుంచి అప్ టు 100 లీటర్ వరకు కూడా అవైలబుల్ గా ఉంది అనమాట.